తరపున ఏమేమి చేయాలని ఎంపిక చేసుకున్నట్లో 6 పాయింట్లు ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనగా ఏమి ఒక పాయింట్. అది ప్రజలు ప్రభువులు, నియంతలు కాదు, రాజులు కాదు, ప్రజలే నిర్ణయించాలని కదా. నిర్ణయాలు మనమే చేయాలా? మన నిర్ణయం ప్రకారం ఏమి జరుగుతుందో చూసే పని కూడా మందే. ఆ జరిగిన దాంతో ఫలితం మంచి వచ్చినా చెడు వచ్చినా మనకే. ఇది ప్రజాస్వామ్యం అంటే అర్థం. కరెక్టేనా? ప్రజాస్వామ్యం, స్వామ్యం అంటే ఏంటి? యజమాని. ఎవరు యజమానులు? ప్రజలు. ప్రజల యజమాని అంటే అర్థమైంది. ఏం జరగాలో మనమే చెప్పాలా, అది ఎట్లా జరుగుతుందో మనమే చూడాలా. దానివల్ల మంచి జరిగిన మనకే, చెడు జరిగిన మనకే. అది నియంత అనుకో, నిర్ణయాలు నియంత చేస్తాడు. రాజు అయితే నిర్ణయాలు రాజు చేస్తాడు. పైన ఎట్లా జరుగుతుందో చూడడానికి నియంత అయితే మనుషులను పెడతాడు, రాజు అయితే మనుషులను పెడతారు. ఆ మనుషులు చూస్తారు, మనం చూడం. ఫలితం మంచి వస్తే నియంతకి లేదా రాజుకి, చెడు వస్తే మన నెత్తనేస్తాడు. అది బాగలేదనే కదా ప్రజాస్వామ్యం పెట్టుకున్నాం మనం టెక్నికల్గా ఈరోజు జీవిస్తున్నది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అమలవుతుంది అని మనం చెప్పాలంటే మన ప్రియాంబుల్లో ఉన్న అక్కడ రాసినారు చూడు, అది రాజ్యాంగ పీఠిక. అందులోని ప్రతి పదము అమలవుతూ ఉండాలి. అంత గొప్ప పదాలని పట్టుకొచ్చి మన ప్రియాంబుల్లో పెట్టినారు. ప్రతి పదములో ఏమర్థం ఉందో ఈ అర్థం అమలు జరుగుతుంది. అప్పుడు రాజ్యాంగం అమలు జరిగినట్టు లెక్క, ప్రజాస్వామ్యం ఉన్నట్టు లెక్క. ప్రజాస్వామ్యం అమలు జరగడం లేదు అనాలంటే ఏమేమి సంఘటనలు జరుగుతున్నాయో, అంటే రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ ఏ విధంగా ఉల్లంఘన జరుగుతూ ఉందో అవన్నీ రాసుకుంటే అది ఉల్లంఘనల కింద వస్తుంది, ప్రజాస్వామ్యం అమలు జరగడం లేదని వస్తుంది. ఒక్క ఉదాహరణ చెప్తాను నేను. ఎన్నికల కమిషన్ని అంటే అందులో 3 ఉంటారు, అవునా? కమిషనర్లు. ఎన్నికల కమిషనర్లు ఎవరు ఎంపిక చేయాలా? ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు యొక్క ప్రధాన న్యాయమూర్తి 3 కూర్చొని ఎంపిక చేయాలి. ఎందుకు ఇది పెట్టినారు మన రాజ్యాంగంలో అంటే, ప్రధానమంత్రి అధికార పార్టీ తరఫున మాట్లాడతాడు, ప్రతిపక్ష నాయకుడు విపక్షం పక్కన మాట్లాడతాడు, ప్రధాన న్యాయమూర్తి అంటే ఎవరి పక్కన మాట్లాడకూడదు, న్యూట్రల్ ఉంటాడు. ప్రధానమంత్రి చెప్పే మనిషి కరెక్ట్ అయితే అటు ఓటేస్తాడు, ప్రతిపక్షం చెప్పే మనిషి కరెక్ట్ అయితే అటు ఓటేస్తాడు. అంటే వీలైనంత వరకు సరైన కమిషనర్ని ఎన్నిక చేసుకోవడానికి ప్రధాన న్యాయమూర్తి తోడ్పడతాడు. అది మనం పెట్టుకున్న పద్ధతి. 2024 జనవరిలో ఈ పద్ధతి మార్చేసి మన ప్రభుత్వం ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, 3వ మనిషిగా ప్రధాన న్యాయమూర్తిని తీసేసి ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక మంత్రిని పెడతా అన్నారు. ఇప్పుడు అర్థం చెప్పండి ఏమవుతుందో. ఇప్పుడు మెజారిటీ ఎటు పక్క ఉంటుంది? గవర్నమెంట్ పక్కన. అంటే గవర్నమెంట్ ఎవరిని పెట్టాలనుకుంటే వాళ్ళు ఎన్నికల కమిషనర్ అవుతారు. అర్థమైందిగా? ఇంకా నిష్పాక్షికంగా ఎన్నికల కమిషన్ ఎలా ఉంటుంది? మొన్న 24 ఎన్నికల్లో 5 కోట్ల ఓట్లు ఎక్స్ట్రా పడ్డాయి. సాయంత్రం 5 గంటలకు ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఓట్లకి రాత్రి 10కి ముగింపు అవుట్ ప్రకటించిన ఓట్లకి 5 కోట్లు తేడా వచ్చింది. ఈ 5 కోట్లు ఎవరికి అనుకూలంగా పడ్డా బయటకు వచ్చింది. 5 కోట్ల ఓట్లని సీట్ల మీద పెంచితే కనీసం 79 సీట్లు పార్లమెంటు సీట్లు బీజేపీకి అనుకూలంగా వచ్చినాయి. ఇది ఎట్లా వచ్చిందని ఎన్నికల కమిషన్ అడిగితే ఇన్నేళ్ళే ఇది జవాబే చెప్పటంలా. ఇప్పుడు ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా ఉందని అనగలనా? దాని నిష్పాక్షికత ఎట్లా పోయింది? ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేసేటప్పుడు నిష్పాక్షికంగా ఉండి ప్రధాన న్యాయమూర్తిని తొలగించినప్పుడే దాని నిష్పాక్షికత పోయింది.
ప్రజాస్వామ్యం అమలు జరగడం లేదు సరిగా అనడానికి ఇప్పుడు నేను చెప్పిన లాంటి ఎగ్జాంపుల్స్ 300-400 ఉన్నాయి. వాటిని చూసి ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందో లేదో చెప్పాలి. ఇది 3వ పాయింట్. ఇక 4వ పాయింట్ ఏంటంటే దీనికి కారకులు ఎవరు? 4. 5వ పాయింట్ ఏం చేస్తే బాగవుతుంది? దీర్ఘకాలంలో ఎన్నికల సంస్కరణ జరగాలి, డీసెంట్రలైజేషన్ జరగాలి, గ్రామ సభల్లో ప్రజాస్వామ్యం జరిగే చోటది సక్రమంగా జరగాలి, సమాచార హక్కును జాగ్రత్తగా వాటిని సరిదిద్దాలి. ఈ 4 దీర్ఘకాలంలో జరగాలన్నాం. ఇప్పుడు ఇమీడియట్గా ఏం జరగాల అన్న? ఎవడు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తుడో వాడికి ముగ్గుదాలు వేయాల. తూట్లు పొడుస్తుంది ఎవరు? ఇప్పుడు ఈ చట్టం చేసింది ఎవరు? అది తూటు పొడిచిందే కదా. ఎన్నికల సంఘాన్ని తూటు పొడిచినారు కదా. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సిబిఐ, కాగ్ వగైరా సంస్థలని ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళ మీద కేసులు పెడతాయి. వాళ్ళు జంప్ అయి అధికార పక్షంలో దుక్కితే కేసులు పోతాయి. దీని అర్థం ఏంటి? ఇది అర్థం తెలియనంత అమాయకులే కాదుగా మీరు. దీని అర్థం ఏంటి? ప్రజాస్వామ్యం అమలు జరగకపోవడానికి మూల కారణం పరిపాలించేటోళ్ళే. మనమేం చేయగలం దీనికి? ఈ 6 పాయింట్ల కింద మనం డివైడ్ చేసుకున్నాం. ఇది మనం నేర్చుకోవాల్సిన విషయం. ప్రజాస్వామ్యం అంటే ఏందో థియరీ నేర్చుకుంటే చాలదో, ప్రియాంబుల్ అమలు జరిగితే బాగున్నట్టు అంటే చాలదో, ఏం పనులు జరుగుతున్నందువలన ప్రజాస్వామ్యం నాశనమవుతుందో మనకు తెలియాలా, దాని కారకులు ఎవరో తెలియాలా, వాళ్ళని ఫిక్స్ చేయాలా, వాళ్ళ కథల్ని ఇక్కడ నాపాలా. ఆ పని ఎన్నికల ద్వారా చేయగలమని చెప్పి అంబేద్కర్ మనకు చెప్పాడు. ఇప్పుడు ఎన్నికలు ఎక్కడ జరుగుతూనే మీకు తెలుసు. పీపాలు సారాయి, కట్టలు నోట్లు, కేవలము కోట్లు ఉన్నవాడే ఎంపీ కాగలడు, ఎమ్మెల్యే కాగలడు. ఇప్పుడు మీరందరూ ఎమ్మెల్యే అయ్యే వయసుకు వచ్చినారా లేదా? మీలో ఒక్కడికన్నా ఎమ్మెల్యే కాగలనే నమ్మకం ఉందా? పొరపాటున మీరు నిలబడతారా ఎమ్మెల్యేగా? మీరు అందరూ సూత్ర ప్రకారం ఎమ్మెల్యేలు కాగలరు, కానీ మీరు కాలేరు. కారణం ఏంటి? పైసలు నహి, కోట్లు లేవు, కోటు కూడా లేదు. కోట్లు ఏంది? ఎందుకు ఈ గాలి మాటలు చెప్తారు? ఇంకా యుక్త వయసు వచ్చిన వాళ్ళు 24 ఏళ్ళు దాటిన ఎవరైనా ఎంపీ కావచ్చు. త్వరకోతలు ఎందుకు కూస్తున్నారు? మన చెవుల్లో పూలు పెడుతున్నారు.